ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో గోబీ రైస్ ఎలా చేయాలో చూద్దాం. సోయా సాస్లు ఫుడ్ కలర్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే హెల్తీగా చేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, పొడి మసాలా. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. కార్న్ ఫ్లోర్, పెరుగు. ముందుగా ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకుందాం. నూనె కాగాక కొంచెం కొంచెం గోబీలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, ఆనియన్స్. ఇలా 70% ఉడికిన తర్వాత గోబీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రైస్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం, మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పొడి మసాలా వేసుకుని ఇలా తిప్పుకోవాలి. 5 minutes తర్వాత ఇలా గార్నిష్ చేసుకుని దింపుకోవడమే. మీకు మా వంట నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ఇలాంటి వంటలు మీకు ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.